TSM6 న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రొయ్యపల్లి గ్రామంలో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి పోచాగౌడ్ తన సొంత నిధులతో అంగన్వాడీ మరియు ప్రభుత్వ పాఠశాలను పెయింట్ వేయించారు. ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థలో ఉన్నందున రొయ్యపల్లి గ్రామ ప్రజలు ప్రభుత్వ పాఠశాల గురించి తెలియజేశారు. బడిలో చదువుతున్న పిల్లలు పడే అవస్థల గురించి వివరించారు. వెంటనే స్పందించిన రొయ్యపల్లి సర్పంచ్ పోచాగౌడ్ పాఠశాలకు పెయింట్ వేయించారు. పాఠశాలకు ఉన్న ప్రహరీ గోడ గురించి కూడా పై అధికారులకు తెలిపి మరమ్మతులు చేయిస్తానని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. పాఠశాల గురించి వెంటనే తెలుసుకున్న సర్పంచ్ పోచాగౌడ్ స్పందించినందుకు హర్షం వ్యక్తం చేసిన రొయ్యపల్లి గ్రామ ప్రజలు. తనకు ఈ సేవ చేసే అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన రొయ్యపల్లి సర్పంచ్ పోచాగౌడ్. రొయ్యపల్లి గ్రామ సర్పంచ్ నేను పోచాగౌడ్. ఏంటంటే హెచ్ఎం సారు నాకు స్కూలు ఇట్లా ఉన్నదని నేను సర్పంచ్ కావడమే నాకు చెప్పడం జరిగింది. చెప్పినాక తర్వాత నేను సందర్శించడానికి వచ్చినప్పుడు ఈ స్కూలు ఇన్ని రోజులు ఏమైందో నాకైతే తెలియదు. మేము కూడా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది, కానీ అప్పుడు నా చేతిలో అధికారం లేకుండా ఉండే. నేను సర్పంచ్ అయినా కాబట్టి మా గ్రామ పిల్లలకు మా ఊరు నేను ఒకటి నిదానం ఏంటంటే గుడి బడి, ఊరుకు ఉండేది గుడి బడి మంచిగా ఉంటే గ్రామం మంచిగా ఉంటుంది. ఆ గ్రామంలో ఉన్న పిల్లలు కానీ అందరూ చిన్న పెద్దలు కూడా అందరూ మంచిగా ఉంటారు అనుకుని నేను ఆలోచన చేసి నేను ఏదైనా ముందు కూడా నేను చెప్పడం జరిగింది. నేను ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా మా యూత్ పిల్లలకు కూడా పెద్దోళ్ళకు కూడా చిన్నోళ్ళకు పెద్దోళ్ళకు అందరూ చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి నన్ను గెలిపించి చూడండి, మళ్ళా 5 ఏళ్ళకు మనమే వస్తేట్టు కూడా మనం చేద్దాము, ఇలాంటి పనులు చేసుకుందాము, ఈ పని మోసపోయింది ఆ పని మోసపోయింది అని కూడా నేను చెప్పడం జరిగింది. అదే పనితోటి అదే సంకల్పంతో నేను ముందుకెళ్తా ఉన్నా. ఇక్కడ ఈ గోడ కూడా మొత్తం పోయింది. నాకు సారు అది కూడా ఇట్లా గోడ లేదు సార్, ఇట్లా పిల్లలకు ఇబ్బంది అవుతుంది, ఇట్లా అవుతుంది అది అవుతుంది అని నాకు చెప్తే అది కూడా గోడ కూడా నేను ఏ సార్ తోటి డి సార్ తోటి మాట్లాడడం జరిగింది. మాట్లాడి అది కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అది కూడా అతి తొందరలో అది కూడా అయిపోతూ ఉంది. 26 జనవరి తర్వాత అది కూడా గోడ కూడా మొదలు పెట్టబోతున్నాం. ఇది ఎందుకంటే సారు కూడా మంచి సార్. ఇక్కడ నేను రాగానే నాకు ఫస్ట్ చెప్పడం ఏంటంటే, సార్ ఇక నా స్కూల్ ఇట్లా అయిపోయింది, నాకు ఇక్కడ ఉండాలంటే భయం అవుతుంది, ఆ చిన్న చిన్న పొక్కలు వచ్చి వాళ్ళకి తేళ్ళు వస్తున్నాయి, జర్రీలు వస్తున్నాయి, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఒకసారి నువ్వు దీని మీద దృష్టి పెట్టి సార్ అంటే చెప్పిన వెంటనే సారు మాట తీయకుండా చెప్పిన వెంటనే ఎంబడే మీరు కూడా చూడండి పెయింట్లు వేయడం జరిగింది. ఇదంతా కూడా మా గ్రామ ప్రజల కోసమే చేస్తూ ఉన్నాం, మా గ్రామం కోసమే వస్తాం. ఈ గ్రామ అభివృద్ధిలో నాతో పాటు నా యువకులు, నాతో పాటు నా వార్డు మెంబర్లు కూడా అందరూ కూడా నాకు పూర్తి సహకారం చేస్తాను. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రొయ్యపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా మేము మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు ఈ రొయ్యపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైనటువంటి శ్రీ పోచాగౌడ్ గారు మా పాఠశాలకు విచ్చేసి సందర్భంగా మా పాఠశాలలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను సారు దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా సారు మొట్టమొదటగా పాఠశాల భవనాలు కలర్ పెయింట్ వేయడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మొన్న సార్ వచ్చిన సందర్భంలో కూడా ఏఈ సార్ రావడంతో సార్ దృష్టికి కూడా ఈ ప్రహరీ గోడ చాలా అధ్వాన స్థితిలో ఉండడంతో ఆ ప్రహరీ గోడను నూతనంగా నిర్మించడానికి ఏఈ సార్తో ఒప్పించడం జరిగింది. ఏఈ సార్ కూడా అందుకు సమ్మతించి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో ఇంతకు ముందు ఉన్నటువంటి తరగతి గదులు చాలా అధ్వాన పరిస్థితుల్లో శిథిలావస్థలో ఉండడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని వాటికి ప్రస్తుతానికి పెయింట్ వేయించడం జరుగుతుంది. ఇంకా కొన్ని సమస్యలు మన ప్రహరీ గోడ చుట్టూ ఉన్నటువంటి చెట్లు కూడా కొద్దిగా తీసేయించి వాటి స్థానంలో నూతన మొక్కలు నాటడానికి సారు ఒప్పుకోవడం జరిగింది. ఈ సారు మన పోచాగౌడ్ సార్ గారు పాఠశాల మెయిన్ విద్యపైన దృష్టి పెట్టడం జరిగింది. అది నాకు చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాను. అది నాకే కాదు, మన గ్రామ ప్రజలకు కూడా అది ఎంతో ముఖ్యమైన విషయము. మనకు ముఖ్యంగా తీసుకుంటే విద్య, వైద్య ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సార్ ఆ రెండింటిపైన దృష్టి పెట్టి గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాడు. నేను దానికి సార్ని అభినందించడం కూడా జరుగుతుంది. ధన్యవాదాలు.